గురూజీ గారు ఇప్పుడు చూసుకున్నట్లయితే కళ్ళ సమస్యలు చాలా మందికున్నాయి. ఏజ్డ్ పర్సన్స్ గానీ, చిన్న పిల్లలు గానీ స్పెట్స్ పెట్టుకోవడం, ఇలా తొందరగా ఆ సమస్యలనేది వస్తుంది. కానీ కొత్తగా ఎక్కువగా ఇప్పుడు వింటున్న సమస్య ఏంటంటే, కళ్ళ సమస్యలలో గ్లూకోమా అనేది వచ్చినట్లయితే కళ్ళు తొందరగా ఇట్లా మనకు తెలియకుండానే పోతాయని జెప్పేసి చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్. సో, ఆయుర్వేద పరంగా దానికి సొల్యూషన్ ఏంటి? అసలు ఆ గ్లూకోమా అనేది ఎందుకొస్తుంటది? ఎవరికొస్తుంటది ఎక్కువగా? అసలు వాస్తవంగా ఏంటంటే శరీరంలో విషపూరితమైన అంటే మనకు విరుద్ధ ఆహారాలు ఉంటాయి, అమృత ఆహారాలు ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ అసలు వాస్తవంగా వేడి వేడి అన్నంతో తిన్నప్పుడు తర్వాత ఐస్ క్రీమ్ తినొద్దు, అది విరుద్ధ ఆహారం. ఓకే. ఇప్పుడు నాన్ వెజ్ మటన్ చికెన్ తింటారు, అది తినొచ్చు, తినొద్దని చెప్తానికి మనం ఎవరు కాదు, ఆదిమానవుల నుంచి తింటున్నారు. కాకపోతే ఏంటంటే నాన్ వెజ్ తిన్న తర్వాత పెరుగుతో తినొద్దు. ఈ విరుద్ధ ఆహారాలు అనమాట. వీటి తీసుకున్నప్పుడు ఏంటంటే నరాల బలహీనత వచ్చి శరీరంలో రకరకాలుగా ఇప్పుడు 13 రకాల మార్పులు జరుగుతాయట ప్రతిరోజు శరీరంలో. దీంట్లో ఉన్న జబ్బులు ఏంటంటే కంటి శుక్లాలు ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెటినా ప్రాబ్లం, డయాబెటిక్ రెటినోపతి, ఓన్లీ రెటినా ప్రాబ్లం వస్తుంది, డయాబెటిక్ వల్ల రెటినోపతి వస్తుంది, రెటినోపతి ప్రాబ్లం. అండ్ గ్లూకోమా ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. చాలా మంది నర్వ్ డ్యామేజ్ అయిందని మా దగ్గరికి వస్తుంటారు. దీనికి ఏంటంటే మా గురువు గారు నేర్పిన పద్ధతి ఏంటంటే జనరల్గా ఐ డ్రాప్స్ ఇస్తాం మేము, కంటి డ్రాప్స్ ఆవుమూత్రంతో ప్లస్ ఆముదంతో రకరకాల ప్రాసెస్ చేసి ఇస్తాం, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తాం. కొంతమందికి ఏమో అంటే కొంతమంది మనకు కులాలు మతాలు అనుకుంటే కొంతమంది ఆవుమూత్రం వాడరు కాబట్టి దాన్ని ఏంటంటే సముద్రపు నీటితో తయారు చేస్తాం. ఈ 2 రకాల ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే దానికి ఇంకొకటి ఏంటంటే గ్లూకోమా కానీ ఆప్టిక్ నర్వ్ కానీ రెటినా ప్రాబ్లం కానీ డయాబెటిక్ రెటినోపతి వస్తే డయాబెటిక్ రెటినోపతి వచ్చిన వాళ్ళకు ఆ డయాబెటిక్ లేకుండా ఈ శిలాజిత్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేస్తాం. దానికి ఇంకొక రకం ఏంటంటే డయాబెటిక్ క్యాప్సూల్ని తయారు చేస్తాం. ఇది ఏంటంటే మనకు పనస పండ్లు ఉంటాయి, పనస పండుకు సంబంధించింది కొంత, జామ గింజలు ఉంటాయి, ఇట్లా రకరకాలుగా ఒక 6 రకాలది ఈ ఇంగ్రీడియంట్స్తో కలిపి ఈ విధంగా క్యాప్సూల్స్ ఇస్తాం. దీనివల్ల ఏముందంటే ముందు డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. డయాబెటిక్ కంట్రోల్ అయినాక కొంతమందికి ఏంటంటే డ్రాప్స్ ద్వారా తగ్గితేనేమో ఒక సిరప్ ఇస్తాం, నోని ఫర్మెంటెడ్ జ్యూస్ అని మా దగ్గర ఉంటుంది. ఆ నోని ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ఆ నోని పండ్ల చాలా మంది పండ్లు చూపెట్టి ముక్కలు ముక్కలు కట్ చేయండి, 1 లీటర్ నీళ్ళు పోయండి, ఉడకబెట్టండి, 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే గింత తాగండి అంత తాగండి రకరకాలు చెప్తారు. కానీ వాస్తవంగా ఏంటంటే నోని ఫర్మెంటెడ్ జ్యూస్ నేను ఎన్నో వీడియోలు చెప్పిన, నోని ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక గాజు బాటిల్లో వేసి ఏం చేస్తామంటే దానికి మూత పెట్టి ప్లాస్టర్ వేస్తాం గాలి పోకుండా. అది 90 రోజుల తర్వాత ఫర్మెంటెడ్ అయిన తర్వాత దాన్ని మనం ప్రెస్ చేసి ఆ వాటర్ అనేది తీసి సిరప్ లాగా తయారవుతుంది, బ్లాక్ సిరప్ లాగా. దాన్ని ఏం చేస్తామంటే ఈ విధంగా తయారవుతుంది. అంటే ప్రెస్ చేసి తీసిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. దీన్ని ఏం చేస్తామంటే కంటి జబ్బులకు ఎవరు వచ్చినా కూడా దీన్ని 2 లీటర్లు ఇస్తాం మనం. ఉదయం ఒక 30 ml, సాయంత్రం ఒక 30 ml, ఒక టీ గ్లాస్ వాటర్ కలుపుకొని అంటే చల్లటి నీళ్ళు కలుపుకొని సిప్ చేస్తూ మెల్లగా తాగాలి. ఎందుకంటే ఈ ఎసిడిక్ ఫార్మేషన్ ఉంటుంది. ఒకటేసారి కడుపులో ఇట్లా పోసారనుకోండి లోపల కడుపులో మంట అనిపిస్తుంది. మెల్లగా కూర్చొని 10 నిమిషాలు తాగమని చెప్తాం. దీనివల్ల ఏంటంటే శరీరంలో శుద్ధి అయ్యి దీంట్లో ఉన్న నూనెలో ఉన్న ఉపయోగాలు ఏంటంటే 225 రకాల మినరల్స్, ప్రోటీన్స్ అంటే ఎంజైమ్స్, టోటల్గా అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నది ఒక నూనె ఫ్రూట్. మీరు ఎక్కడైనా చూడండి క్యాన్సర్ ఫ్రూట్ అని, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అన్ని రకాలుగా కంటి శుద్ధి కానీ అన్ని రకాల ప్రాబ్లంకు తయారవుతుంది. ఇదే కాకుండా మా గురువుగారు నేర్పింది ఏంటంటే ఈ దృష్టి పట్ట అని వేస్తాం మేము. మా కుటుంబ వైద్యం మా గురువుగారు నేర్పించిన ప్రత్యేకమైన వైద్యం. అది ఏంటంటే ఒక ఆకులు ఉంటాయి కొన్ని రకాలు, మేము ఒక 10 ఎకరాల కల్టివేషన్ చేస్తున్నాం. అది కొన్ని ఆకులు తీసుకొచ్చి ఉదయం పూట కాస్త వాటర్ పోసి ఉడకబెట్టి ఆ పక్కకు పెడతాము. రాత్రి పడుకునేటప్పుడు అవంతా తీసేసి క్లీన్ చేసి అంటే జనరల్గా ఇట్లా పిసికి ఈ కంటి చుట్టూ ఆకులు పెట్టేసి బట్ట చుడతాం. అంటే కొద్దిగా కన్ను మంట అనిపిస్తుంది, అది తెరిసే విధంగా లేకుండా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసి కడతాం. దానివల్ల ఎలాంటి పత్రహరితం ప్రాణహాని కాదు. ఎట్లాంటి చాలా మంది ఏమంటారంటే కంట్లోనా అని అంటారు. ఆ విధంగా కనుక ఒక 3 నుంచి 6 నెలల తర్వాత ఇది ఇమ్యూనిటీ పెరిగిన తర్వాత ఆ విధంగా కనుక కడితే ఈ పట్ట వేస్తే 100కి నుంచి మా దగ్గర ఎంతోమంది రికవర్ అయిన చాలా మంది వాళ్ళే వీడియోలు తీసుకుంటారు, వాళ్ళే ఫేస్బుక్లో పెట్టుకుంటారు. ఫలాని కాడ పోతే నాకు ఇది తగ్గింది, నాకు అది తగ్గింది. మేము ఎవరు కూడా టెస్ట్ మోనీస్ ఇవ్వండి లేకపోతే మార్కెట్లో, ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మేము దీనికి చేస్తాం దానికి చేస్తాం అనే ఉద్దేశంతో మా దగ్గర ఏముండదు. దీనికోసం ప్రత్యేకంగా మిర్యాల కూడా ఒక ఆశ్రమం కట్టినాం. ఓ 4-5 రూములు భార్యాభర్తలు వస్తారు, వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, అక్కడ భోజనం ఫ్రీగా పెడతాం. ఎవరైనా ఉన్నోళ్ళు మేము 10 రోజులు ఉన్నాం సార్ ఈ పైసలు ఉంచుకోండి అంటే ఇస్తాం.
అంటే రీజనబుల్ ప్రైజ్లో చాలా మందికి అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో మేము అనేక రకాలుగా డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ అనేది ఒక నెల రోజులు వాడితే తగ్గిందని అంటారు. అంటే ఆ విధంగా ఏంటంటే కంటి చూపు 90%, 99% పోయినా కూడా రికవరీ చేయొచ్చు. కానీ 100% పోతే ఈ ప్రపంచంలో కానీ ఆ భగవంతుడు దిగి వస్తే తప్ప ఎవరు చేయలేరు. ఇది అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏదైనా కొంతమందికి ఏం చేస్తుందంటే ఇట్లా అంటే చెయ్యి కదులుతుంది గురుగారు అంటారు. అట్లాంటి గుళ్ళు కూడా చేయొచ్చు, మనం ప్రయత్నం చేయొచ్చు, దాంట్లో తప్పలేదు. అంటే ఏదైనా వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళని ఒక అర్ధగంట చెప్పి కూర్చోబెట్టి, అయ్యా ఇది ఆయుర్వేద వైద్యము, ఇది 6,000 సంవత్సరాల చరిత్ర ఉన్న వైద్యము, నీకేమైనా ఇంతకుముందు వాడినవా? ఒక ఆయన 3 రోజులకే మందులు వేసుకొని, సార్ నాకు 3 సార్లు మోషన్స్ అని కడుపు మొత్తం ఇట్లా పిసుకుతుంది సార్ అంటాడు. ఎందుకంటారంటే వాళ్ళకి తెలియక ఈ పెద్ద పేగులలో బ్యాక్టీరియా ఉంటే అదేంటంటే కాన్స్టిపేషన్ లేకుండా మొత్తం మోషన్ ద్వారా తీసేస్తుంది ఆయుర్వేదం. ఇంకొకటి ఏంటంటే ఏ జబ్బుతో బాధపడేటోళ్ళైనా ఒక మందు వాడినప్పుడు, ఎగ్జాంపుల్కి ఇది ఒకటి వాడిండు, ఇది దేనికి వాడిండు, డయాబెటికే వాడిండు అనుకున్నాం, ఇది సర్వరోగ నివారణ అన్నిటి వాడచ్చు ఈ నూనె ఫర్మెంటెడ్. ఇది ఒక్క జబ్బు వాడితే 4 జబ్బులు 5 జబ్బులు క్లియర్ చేసే ప్రక్రియ. ఇదని కాదు, ఆయుర్వేదంలో ఏదైనా కూడా ఇది అతిబలవర్ధిని, ఇది 200 రకాల వాటికి అంటే జనరల్గా ఏంటంటే ఏ డిజార్డర్ ఉన్నా కూడా వాడచ్చు, ఏ డిసీజ్ ఉన్నా కూడా వాడచ్చు. అంటే ఆయుర్వేదం ఏంటంటే ఒక్క జబ్బుకు కనుక మందులు వాడితే ఒక 4 నుంచి 5 జబ్బులు తీసేసే ప్రక్రియ ఇది. కానీ వేరే వేరే రకరకాలుగా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మార్కెట్లో కొన్ని ట్యాబ్లెట్స్ మనం అంటే తీసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా తెలియకుండా ఒకటి వేసుకుని 2 వేసుకుంటే కళ్ళు తిరిగి అడ్డం పడతారు. చాలా మంది హాస్పిటల్ తీసుకోవే పరిస్థితి. అందుకనే ఈ ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలి. చాలామంది ఫస్ట్ మా గురువు అనేది ఏంటంటే ఆయుర్వేద చరిత్ర చెప్పరా బాబు, నువ్వు నేను వైద్యం చేస్తాను చెప్పొద్దురా. ఆ వైద్యం చేసేటోడు ఎటు కూడా వస్తాడు. ఇంకొకటమ్మా, మేము నిత్య అగ్నిహోత్రం చేస్తాము, ప్లస్ సూర్యభగవాన్ భక్తులం మేము. ఓం సూర్యదేవాయ నమః అనుకుంటూ మేము నోట్లో మంచులు పోయాము. అంటే మాదొకటి కోయ, ఆ గురువుగారు నాకు నేర్పించిన విద్య కాబట్టి అదే సంస్కృతి ప్రకారం చేస్తాం. మాకెక్కడన్నా వేరే మూలికలు ఎవరన్నా పంపించారు, ఎగ్జాంపుల్ ఒక 50 కిలోలు పంపించిండు, 50 కిలోలు ఒక 250 గ్రామ్స్ ఇచ్చినా కూడా 200 మందికి. అది ఏందో అమ్మా ఈ బోధిధర్మ అంటే ఆ పేరేందో అదేందో ఆ 200 మంది పేషెంట్లు తీసుకొని పోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏదైనా కృష్ణవావిలి అని ఉంది, దాని ఆకులు తెచ్చి ఒక 2 కిలోలు దగ్గర పెట్టుకున్నా. దాని ఏంటంటే ఈ కంటి పట్టా వేస్తానికి రకరకాలుగా వాడతాం. ఆ మూలికలు ఎందుకు వస్తాయో అర్థం కాదు, జనాలు వస్తుంటారు. నేను చాలామంది మా దగ్గర పనిచేసేటోళ్ళు అంటారు, సార్ గింత పౌడర్ చేస్తారు ఎట్లా సార్ అంటే, అది దొరికిందమ్మా చేయాలని. అది చేయగానే దానికి సంబంధించిన వాళ్ళు వస్తారు. అంటే మేము ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్టు చేయం. అది ఆయుర్వేదం ఏందో ఆ అగ్నిహోత్రము వలనో లేకపోతే మా గురువు గారు ఆశిస్తులు లేకపోతే నా గురువుల దీవెన ఏందో కానీ ఏ జబ్బుకు మందు తయారైతే ఆ జబ్బు వచ్చి తీసుకొని పోతుంటాడు. అసలు దొరకవు మా దగ్గర. వాళ్ళకు ఒక వారం రోజులు ఆగవని అట్లా. కంటి సమస్యలకు ఆయుర్వేదంలో అద్భుత అంటే ఏదైనా కూడా ఇప్పుడు ఒకటి నాట్ ఓన్లీ కంటి సమస్య కాదు, ఏదైనా కూడా శరీరంలో ఏ జబ్బుకైనా కూడా దానికి ఆయుర్వేదంలో అద్భుత పరిష్కారాలు ఉన్నాయి. ఆయుర్వేదంనే నమ్మాలి. ఒక పండిట్ శ్రీనివాస్ గురించి లేకపోతే ఇంకోటి A+B ఒకటి ఇంకో అతను అది కాదు. తగ్గుతుంది అన్న చరిత్ర వచ్చే వ్యక్తికి తెలియాలి. అది ఏంటంటే సంకల్ప గుణం అని ఉంటుంది బాడీలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ హిమాలయ పర్వతాలు ఉంటాయి. కొంతమంది ఎవరన్నా పిల్లలు ఉంటారు, నాకు తెలిసినంత ఒక ప్రణీత అనే ఒక అమ్మాయి ఉంది, గురుగారు నేను హిమాలయ పర్వతాలు ఎక్కాలి. మరి నీకు ఆర్థిక స్తోమత ఉందమ్మంటే ఏ గురుగారు ఏముంది, దేవుడు సహకరిస్తాడు. ఆ తపన ఉండాలి. అప్పుడు ఏంటంటే ఆయుర్వేద చరిత్ర తెలిస్తే ఈ మందులు వాడుతుంటే అంటే దాని చరిత్ర తెలిసినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ బావర్చి హోటల్ ఉంది హైదరాబాదు, అక్కడ బిర్యానీ బాగుందని అందరూ అంటారు. మనం పోయి తింటేగా తెలిసేది. మనం తింటే ఒక 10 మంది చెప్తాం. ఏదైనా కూడా జబ్బుతో రికవరీ కావాల్సిన వాళ్ళైనా ఎవరైనా కూడా అది ఏం చేయాలంటే ఆయుర్వేద చరిత్ర తెలుసుకోవాలి. ఫస్ట్ మీ శరీర తత్వాన్ని గుర్తుపట్టే వైద్యుల్ని ఉండాలి. చాలా మంది మార్కెట్లో చెప్తారు ఈ నల్లవావిలి ఇట్లుంటుంది, నోని ఫ్రూట్ అట్లుంటుంది, ఇది గంధకం శుద్ధి ఈ నెయ్యితో చేయాలి, దాన్ని ఆవు పాలతో చేయాలి. గంటెడు పాలు ఉండదు. ఈ హైదరాబాద్ నగరంలో చేసే ఏ ఒక్క వైద్యుడి దగ్గరైనా ఒక్క ఆవు ఉందా మీరు ఎప్పుడైనా చూసారా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇంతమంది వైద్యులు ఇన్ని రకాలుగా చెప్తుంటారు, 100 ml పాలు ఉండవు వాళ్ళ దగ్గర. నాకు ఉదయం 100 లీటర్ల పాలు, సాయంత్రం 100 లీటర్ల పాలు వస్తాయి. అదే శుద్ధి, అదే భావన. అందుకనే కంటిది
కంటిదనే కాదు, అద్భుత ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. సో చాలా మంచి విశ్లేషణ అయితే ఇచ్చారు గురూజీ గారు, అంటే ఆయుర్వేదం పైన. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి.